కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్. సో అట్రాక్షన్ ని మనం హిందీలో ఆకర్షణ్ అని అంటాము. అలానే యూనివర్స్ ని బ్రహ్మాండ్ అని అంటాము. కృష్ణుడికి ఫ్లూట్ ప్లే చేయడం చాలా ఇష్టం కదా, సో ఫ్లూట్ ని మనం హిందీలో బాసురి అని అంటాము. బాసురి. అలానే ఫ్లూట్ ప్లే చేయడం ని మనం హిందీలో బాసురి బజానా అని అంటాము. బాసురి బజానా. కృష్ణుడిని మనం వెన్న దొంగ అని పిలుస్తాం కదా, సో వెన్నని మనం హిందీలో మాఖన్ అని అంటాము. దొంగని మనం హిందీలో చోర్ అని అంటాము. వెన్న దొంగని మనం హిందీలో మాఖన్ చోర్ అని అంటాము. అలానే కృష్ణుడు తలపైన నెమలి పెంచం ఉంటుంది కదా, సో నెమల్ని మనం హిందీలో మోర్ అని అంటాము. నెమలి పెంచంని మనం హిందీలో మోర్ కా పంఖ్ అని అంటాము. అలానే కృష్ణుడు ఉయ్యాలు ఊగుతుంటారు కదా, సో ఉయ్యాల్ని మనం హిందీలో ఝూలా అని అంటాము. ఉయ్యాలు ఊగడంని ఝూలా ఝూల్నా అని అంటాము. అలానే మనం ఉయ్యాలు ఊపుతాం కదా కృష్ణుడిని, దాన్ని ఉయ్యాలు ఊపడంని ఝూలా ఝులానా అని అంటాము. అలానే కృష్ణుడి స్కిన్ టోన్ ఏంటి? డస్కీ స్కిన్ టోన్ కదా, సో డస్కీ స్కిన్ టోన్ ని హిందీలో సాంవ్లా అని అంటారు. సాంవ్లా. కృష్ణుడికి ఎన్నో నేమ్స్ తో మనం పిలుస్తాం కదా, సో మీరే నేమ్ తో పిలుస్తారో కామెంట్ లో చెప్పండి. అలానే అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. आप सबको जन्माष्टमी की हार्दिक शुभकामनाएं.